గారు, మీరు పాస్టర్ గారు అమ్మాయి కుడి చేయి తీసుకుని పెండ్లి కుమారుని యొక్క కుడి చేతులకి మీరు కూడా అబ్బాయి కుడి చేతి పట్టుకోండి. అలా చూడండి, ఒకసారి కెమెరాస్ వైపు చూడండి. అందరూ నవ్వాలా. గివ్ ఎ బిగ్ స్మైల్. థ్యాంక్ యూ. ఈ గడియ నుంచి తల్లిదండ్రుల బాధ్యత తీరింది. ఇక మీరు ప్రశాంతంగా సంతోషంగా మీ సీట్స్లోకి వెళ్ళి మిగతా కార్యక్రమాన్ని ఆనందించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. Are you ready, Ankit? Are you ready? Okay. మీరు తెలుగులో చెప్తారా, ఇంగ్లీష్లో చెప్తారా? తెలుగులో చెప్తారు. గుడ్. అంకిత్, క్రైస్తవ వివాహ సాంప్రదాయ ప్రకారం భారతదేశ చట్ట ప్రకారం, క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం శ్రేష్టను వివాహంలో నీ భార్యనుగా చేసుకుని నీ జీవిత కాలమంతా ఈమెకు మాత్రమే నీవు భర్తవయ్యుందువా? భర్తనయ్యుందును. నా వైపు చూసి చెప్తావేంటి? శ్రేష్టకు మాత్రమే భర్తనయ్యుందును. ఇంకొకసారి చెప్పినాన్న, డాడీకి బాగా వినపడాలి అక్కడ. శ్రేష్టకు మాత్రమే భర్తనయ్యుందును. బిషప్ గారు వినపడిందా స్పష్టంగా? చాలా సంతోషం. అమ్మ శ్రేష్ఠ, క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం, సాంప్రదాయ ప్రకారం, భారతదేశ చట్ట ప్రకారం వివాహంలో అంకిత్ను నీ జీవితంలో వివాహమాడి జీవితకాలం అంతా అంకిత్కు మాత్రమే భార్యగా ఉండుటకు నీవు సమ్మతిని తెలియచేస్తా ఉన్నావా? ఆయనకి తెలియచేయమ్మా. అంకిత్కు మాత్రమే భార్యనయ్యుందును. చప్పట్లు కొడదాం అందరూ. ఏమన్నా వినపడిందా? గుడ్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అంకిత్ ఫేస్ గ్లిటరింగే కాదు, అసలు వీడియోస్కి కానీ కెమెరాలకి కానీ ఈ లైటింగ్ ఏం అక్కర్లా, ఈ ఫేస్ ఒకటి చాలు. అంత సంతోషంగా ఉన్నాడు. నాట్ ఓన్లీ అంకిత్, వీఆర్ ఆల్ హ్యాపీ ఫర్ యూ అంకిత్ అండ్ ఆల్సో ఫర్ యూ శ్రేష్ఠ. దిస్ ఈజ్ ద లార్డ్స్ మేకింగ్ అండ్ ఇట్ ఈస్ మార్వలస్ ఇన్ అవర్ ఐస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యూ and for you and in your family, for his kingdom and for his glory. ఇప్పుడు ప్రమాణాలు చెప్పాలి. ఏమి టెన్షన్ వద్దో, సంతోషంగా మీరు ఎంత త్వరగా చెప్తే అంత త్వరగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు వచ్చేస్తుంది. Are you ready? Yes, sir. ఓకే. అంకిత్ అను నేను, అంకిత్ అను నేను, శ్రేష్ఠ అను నిన్ను, శ్రేష్ఠ అను నిన్ను, ఇది మొదలుకొని జీవితాంతం కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను మాత్రమే ప్రేమించి సంరక్షించి పోషించి జీవితకాలమంతా నీకు మాత్రమే భర్తగా ఉందునని తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని
త్రియేక దేవుని నామములో నీతో నీతో హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. అమ్మా ఎలా చెప్పాడు? చెప్పు. బాగా చెప్పాడు కదా? ఎస్, ఎక్సలెంట్, గుడ్ నాన్న. నవ్ యూ హ్యావ్ టు. శ్రేష్ఠ అను నేను, అంకిత్ అను నిన్ను, ఇది మొదలుకొని జీవితాంతం కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి జీవితకాలమంతా నీకు మాత్రమే భార్యగా ఉందునని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో హృదయపూర్వకంగా నీతో ప్రమాణము చేయుచున్నాను. ఎలా చెప్పింది? చాలా బాగా చెప్పింది.